నేను దీనుల్ని దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదగ్గ సాయం చేశా. కానీ ఈ రోజు నా గతి ఎట్లా వచ్చిందంటే నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది. నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు? నీకెందుకు, నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు, నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు. మరి అన్ని చేసి కూడా నేను ఈ రోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా. మరి ఎందుకు నాకు ఇట్లా అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా ఖచ్చితంగా వచ్చింది. మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా. మరి నాకెందుకు ఇట్లా అయింది? నేను ఎవరి మీద వ్యసన పడలా, అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను, ఇంకా బాగుండాలని కోరుకున్నా, పక్కాడి బాగు కోరుకున్నా, నాకు కలిగిందల్లో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు. దానికి కూడా నేను సమాధానం చెబుతా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి కాపాడును అని బైబిల్లో రాస్తుంది. నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు, నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు, కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి.